నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజా సమస్యలపై పోరాట యోధుడు జక్కంపూడి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. మెడికో విద్యార్థినికి న్యాయం చేయాలి, ర్యాష్ డ్రైవింగ్ పై ఉక్కుపాదం. ఆగస్టు 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మోడీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరుతో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గోరంట్ల మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 2,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రోడ్లు డ్రైనేజీల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒక్క కోలమూరులోనే 12 కోట్ల రూపాయల పనులు నడుస్తున్నాయని, పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తవుతాయన్నారు. రూరల్ నియోజకవర్గానికి గోదావరి నీరు సరఫరా చేసేందుకు సీఎం చంద్రబాబు 194 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని, వచ్చే ఏడాది నాటికి ఇంటింటికి కుళాయిల ద్వారా గోదావరి నీరు అందుతుందన్నారు. 44 సంవత్సరాలుగా నా నినాది కుట్రల కుతంత్రాలు రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, వర్గ గ్రూపులకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటూ రాజమహేంద్రవరం నగరాన్ని, నగర చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాం. ఈ రోజున 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఎన్డీఏ కూటమి పరిపాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని మిళితం చేసుకుంటూ ముందుకు సాగాం. ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపుగా 1,800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ఇవాళ శాంక్షన్ అన్నీ కూడా పూర్తి అయ్యేటప్పటికి ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య లేకుండా చేయటం, అలాగే రోడ్లు కానీ, కాలువలు కానీ, కలవట్లు కానీ కంప్లీట్ చేసే యథేచ్ఛగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ప్రజాప్రభుత్వం ఇది. ఎన్డీఏ కూటమి తరఫున మోడీ గారి సహకారంతో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. ఇవాళ చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం, చెప్పినవి కూడా అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేసే రీతిలో ఇవాళ వివిధ మతాలకి సంరక్షణ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించేలాగా బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం కృషి చేస్తుంది ప్రభుత్వం. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇవాళ రూరల్ మండలంలో ప్రత్యక్ష ఎన్నికలు లేని ఫలితంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 15th ఫైనాన్స్ లేకపోవడం, స్టాంప్ డ్యూటీ రాకపోవడం శాపంగా మారింది. అయినా కూడా ఉన్న దాంట్లో నిధులు సమీకరించి రుణ గ్రాంట్లు కానీ, లేకపోతే వివిధ గ్రాంట్ ఎంఎన్ఆర్జీస్ కానీ తెచ్చి అభివృద్ధి పనుల ముందుకు సాగుతున్నాం. ఈ కొంతమూరులోనే 12 కోట్ల రూపాయల పనులు ఇవాళ నడుస్తున్నాయి. రాబోయే 3-4 నెలలు కంప్లీట్ చేసి ఇది ఒక మంచి మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడమే కాదు, గోదావరి నీటిని ధవళేశ్వరం దగ్గర నుంచి తీసుకుని నీరు బొమ్మూరు నుంచి తీసుకొని ఇక్కడికి ఈ గ్రామాలన్నిటి కూడా రూరల్ నియోజకవర్గం మొత్తానికి కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం అవుతుంది. ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరగని పోరాటం సాగించిన స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు చిరస్మరణీయుడని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. మాజీ మంత్రి రామ్మోహన్ రావు 73వ జయంతిని ఆయన మిత్రమండలి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రకాష్ నగర్లోని జక్కంపూడి నివాసం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన తనయులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రీజనల్ మాజీ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్లను వెంటబెట్టుకుని ర్యాలీ నిర్వహించారు. తీన్మార్ డప్పులతో 100 మంది కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కంబాల చెరువు జంక్షన్ వద్ద రామ్మోహన్ రావు విగ్రహానికి ముఖ్య నేతలు పూలదండలు వేసి నివాళి అర్పించారు. సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ రామ్మోహన్ రావు కుమారులు ఇద్దరు తండ్రిని పూర్తిగా తీసుకుని ప్రజలు అన్నదండగా నిలవాలని సూచించారు. ఇద్దరికి మంచి ఉజ్వల భవిష్యత్తు లభించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. అన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారిది 73వ జయంతి సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాన్నగారి ప్రాణ స్నేహితుడు, ఆత్మబంధువు శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళడంలో మేమందరం కూడా మంచి పాత్ర వహిస్తామని చెప్పి ఆయన ఏవైతే కలలు కన్నారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా నెరవేర్చడానికి, ముందుకు తీసుకుని వెళ్ళడానికి నిరంతరం తప్పిస్తామని, పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాన్న చనిపోయాక ఇప్పటి వరకు కూడా మాతో నడిచినటువంటి ప్రతి ఒక్క జక్కంపూడి అభిమానికి కూడా జక్కంపూడి జయంతి శుభాకాంక్షలు. వారిని ఆజన్మాంతం
గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం అని చెప్పి నాన్న సాక్షిగా చెప్తా ఉన్నాం. ప్రతి ఏటా జరిగే విధంగానే ఇక్కడ ఘనంగా నాన్నగారి అభిమానులందరి సమక్షంలో గార్ ల్యాండింగ్ చేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ కూడా ఎంతో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా నాన్నగారికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యక్రమాలు, ఆయనకి నిజమైన నివాళులు అర్పిస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. స్థానిక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సుభాష్, సర్కిల్ ఇన్స్పెక్టర్ బాజీలాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆగస్టు 3వ తేదీ సోమవారం రాత్రి ఏవీఏ రోడ్లోని ప్రసాదిత్య మాల్కి సూరవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఆడ్వర్స్లు ఇద్దరు మద్యం సేవించి సెకండ్ షో సినిమాకి వచ్చారని, వారు ఇద్దరు మద్యం మత్తులో ఆ సినిమా హాల్ ఎంట్రన్స్ గేట్ వద్ద సెక్యూరిటీతో గొడవ పడుతున్నందున మాల్ సెక్యూరిటీ సిబ్బంది వారి ఇద్దరికి బ్రీత్ ఎనలైజర్తో చెక్ చేయగా వారి ఇద్దరు మద్యం తాగినట్లు ఉండడంతో మాల్ సెక్యూరిటీ సిబ్బంది వారి ఇద్దరిని సినిమా హాల్లోకి వెళ్లనివ్వకపోవడంతో సూరవరపు దస్వంత్ మరియు ఆండ్రూ జోసెఫ్ ఆడ్వర్స్లు మాల్ సెక్యూరిటీ సిబ్బందిని కొట్టినట్లు, తర్వాత వారిద్దరు క్రిందకి వచ్చేసి వారు పార్కింగ్లో పెట్టుకున్న కారు తీసుకుని బయటకు వస్తుంటే అప్పుడే రాజానగరం జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో రేడియాలజీ చదువుతున్న మల్లి వెంకటదుర్గ సాయి, ఉమేష్ మరియు డెర్మటాలజీ చదువుతున్న ప్రియాంక ఇద్దరు స్నేహితులు ప్రసాదిత్య మాల్లో స్పైడర్ మ్యాన్ సినిమా ఫస్ట్ షో చూసి మాల్ బయటకు వారు వేసుకొని వచ్చిన స్కూటీ మీద వస్తుంటే వీరి స్కూటీ వెనుక వస్తున్న సురవరపు దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఆడ్వర్డ్స్ ఇద్దరు సురవరపు దశ్వంత్ కారు నడుపుతూ నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా స్పీడ్గా వచ్చి స్కూటీని వెనుక నుంచి 2 సార్లు గుద్ది మరలా 3వసారి మాల్ గేట్ బయట మెయిన్ రోడ్ మీద బలంగా స్కూటీని వెనుక నుంచి గుద్దేసి వారు ఇద్దరు కారులో అక్కడి నుంచి పారిపోయారు. అందరికీ నమస్కారం అండి. 3వ తారీఖు ఏవి అప్పర్ రోడ్లోని మన ప్రసాద్ మాల్ దగ్గర చిన్న రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో అందులో సుమారు రాత్రి 9:30కి ఆ టైంలో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా ఒక కారు డ్రైవ్ చేసి బైక్ మీద వెళ్తున్న ఇద్దరిని, సినిమా చూసి రిటర్న్ వెళ్తున్న ఇద్దరిని కార్తో హిట్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో మేల్ పర్సన్కి కంట్యూజన్ ఇంజరీస్ అయ్యాయి. ఫిమేల్ ఎవరైతే వెనక ఉన్నారో వాళ్ళకి కొద్దిగా సివియర్ ఇంజరీస్ అవ్వటము, ఇమీడియట్గా హాస్పిటల్కి జాయిన్ చేయటము, పోలీస్ వారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సీన్ విజిట్ చేసి హాస్పిటల్ కూడా వెళ్ళటం జరిగింది. ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేశాము, గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ చేశాము. అండ్ దీనికి ముందు ఎవరైతే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేశారో సీసీటీవీ ఫుటేజ్లో చూసి మాకు అర్థమైంది ఏమనగా కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నట్టుగా మాల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. డ్రింక్ చేసి లోపలికి మూవీకి అలౌ చేయకపోవటం వల్ల కొద్దిగా కోపంతో ఈ బండిని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా బయటకు వచ్చి ఈ మూవీ చూసి కంప్లీట్ చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న వాళ్ళని డాష్ ఇవ్వడం జరిగింది. సో అది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. అండ్ వీళ్ళకి తగిలిన ఇంజురీస్ ప్రకారం 338 ఏదైతే గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ అది కట్టాము. అండ్ యాజ్ పర్ సెక్షన్స్ ఆ మెడికల్ హిస్టరీ నిన్న అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి 308 కూడా ఆల్టర్ చేస్తాము. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అది కడతాము. అండ్ ఆవిడకి ఆ పాప ఎవరైతే ఇంజురీ అయ్యారో ఆవిడకి ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. వెంటిలేటర్ మీద ఉన్నారు, కొంచెం క్రిటికల్గా ఉన్నట్టున్నారు. అండ్ ఎవరైతే హిట్ ఇచ్చారో వాళ్ళ అక్యూజ్ని కూడా ఐడెంటిఫై చేశాము, వాళ్ళ పేర్లు అవన్నీ ఐడియా వచ్చింది. వాళ్ళు కొద్దిగా అబ్స్కాండ్లో ఉన్నారు. ఇమీడియట్గా యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇమీడియట్గా క్యాచ్ చేస్తాము. యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సరే, మద్యం సేవించారని తెలిసి వాళ్ళకి కారు తీసుకెళ్ళి తాళాలు ఇచ్చేసి కొంచెం నిర్లక్ష్యం మామూలు కూడా కనిపిస్తుంది, అది ఎలా చూస్తారు? మాల్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి అబ్జర్వ్ చేశారో దే ఆర్ సిమ్ లిటిల్ బిట్ ఇంటాక్సికేషన్ స్టేజ్ అని ఇమీడియట్గా వాళ్ళు మాల్లోంచి బయటికి పంపించడం జరిగింది. వాళ్ళు మాల్లో ఉన్న రూల్స్ ప్రకారం యాజ్ పర్ .4 ఇఫ్ ఎనీ పర్సన్ విత్ ఇంటాక్సికేటెడ్ స్టేట్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ టు ద మాల్. సో అది కారణం చూపించి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది. వాళ్ళు మూవీ టికెట్కి రీఫండ్ ఇవ్వడం అని అడిగారు. బట్ ఇట్ వాస్ నాట్ అడ్వైజబుల్ ఎట్ దట్ టైం. రీఫండ్ అనేది లేదు, మీరు రూల్ 4ని వైలేట్ చేశారని చెప్పి వాళ్ళని పొలైట్గా బయటికి పంపడం జరిగింది. సో వాళ్ళు ఆ కార్ పార్కింగ్కి వెళ్ళారు, అక్కడ నుంచి కార్ తీసుకొని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా వచ్చారు. యాజ్ పర్ నార్మ్స్ కూడా మాల్ లోపల 5 km కంటే స్పీడ్గా వెళ్ళకూడదు. వాళ్ళ కొద్దిగా స్పీడ్ లిమిట్ కూడా అధిగమించి బయటకు వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అనేది జరిగింది. మాల్లో వీళ్ళు ఎప్పుడైతే ఎంట్రన్స్ దగ్గర ఫ్రిస్కింగ్ ఉంటుందో ఈ డిఎఫ్ఎండి కానీ ఏదైనా అక్కడ వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. లిటిల్ బిట్ ఇంటాక్సికేషన్, వాళ్ళ దగ్గర ఉన్న బ్రీత్ అనలైజర్లు చెక్ చేయగా లిటిల్ బిట్ వీళ్ళు డ్రింకింగ్ స్టేజ్లో ఉన్నారని అక్కడే బయటికి పంపించేసారు. అది కారణం కాదు, వీళ్ళు ఇంటాక్సికేషన్ స్టేజ్ ఉండటం వల్ల వాళ్ళని లోపలికి అలౌ చేయలేదు. ఓకే.
అంటే మెడికల్ విద్యార్థులకు వాళ్ళకి లోపల ఏమైనా అస్సలు వాళ్ళకి వీళ్ళకి ఏ సంబంధం లేదు. ఏవి అప్పారావు రోడ్లో మెడికో విద్యార్థిని ప్రియాంక కారు ఢీకొని తీవ్రంగా గాయపడిన ఘటనపై బాధ్యులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, రాజమండ్రి సిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థినికి న్యాయం చేయడంతో పాటు నగరంలో పెరుగుతున్న ర్యాష్ డ్రైవింగ్, అసాంఘిక శక్తుల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. విద్యార్థినికి న్యాయం జరగాలి. గురువారం విలేకరులతో మాట్లాడుతూ వైద్య విద్యను అభ్యసిస్తున్న మెడికో విద్యార్థిని ప్రమాదానికి గురికావడం అత్యంత బాధాకరమన్నారు. ఒక వైద్య విద్యార్థి వెనుక కుటుంబ సభ్యుల ఎన్నో ఆశలు, ఆర్థిక త్యాగాలు ఉంటాయని, సమాజానికి సేవ చేయాల్సిన విద్యార్థిని ప్రమాదానికి గురికావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి ప్రియాంక అనే మెడికల్ కాలేజీ స్టూడెంట్ ప్రసాద్ ఆదిత్య కాంప్లెక్స్లో సినిమా చూసి బయటకు వస్తుంటే ఇద్దరు కుర్రోళ్ళు కారు వేగంగా వచ్చి అమ్మాయిని గుద్దారు. ఆ అమ్మాయిని రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి బ్రెయిన్ బాగా ఎఫెక్ట్ అయింది, చాలా సీరియస్ అని చెప్పి ఆ అమ్మాయిని హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. మరి కుర్రోళ్ళిద్దరు కూడా తాగి డ్రైవ్ చేస్తున్నారని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మన రాజమండ్రి నగరం పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే పోలీసులు డ్రగ్ అండ్ డ్రైవ్ కేసులు పట్టుకుంటున్నారు, కానీ అయినా జనం మనకి ఈ గంజాయి బ్యాచి, అలాగే బ్లేడ్ బ్యాచి ఇవన్నీ ఎక్కువైపోయింది. ఇవన్నీ కూడా కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ అండర్లో పెట్టుకుని ఇవన్నీ కూడా వాళ్ళకి సహకరించి ఇవన్నీ కూడా రన్ చేయడం జరుగుతుంది. ఈవేళ రాజమండ్రిలో బ్రాందీ షాపులకి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి బ్రాందీ షాపు పక్కన ఖాళీ స్థలంలో అనాథరైజ్డ్ బార్స్ రన్ అవుతున్నాయి. దొరకంటే నిప్పు కొనుక్కున్నాడు, పుల్లు కొనుక్కున్నాడు, ఇంటికి తాగేసి పడుతున్నాడు. అలాగే ప్రతి బ్రాందీ షాప్ పక్కన ఖాళీ సైడ్లో అక్కడ బాటిల్ కొనుక్కుంటాడు, అక్కడే తాగేస్తాడు ఫుల్గా. తాగినాడు ఇంటికి వెళ్ళి లోపల ఎవరికి గుర్తుంటాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే బార్ లైసెన్స్ ఇవ్వడం వేరు, లైసెన్స్ ఏది లేకుండా అన్ని బ్రాందీ షాపుల్లో కూడా పక్కనే అనాథరైజ్డ్ బార్, ప్రతి చోట ఖాళీ స్థలంలో అనాథ. మొన్న నైట్ అంటే సుమారుగా మంగళవారం నైట్ అయి ఉంటుంది. మన స్థానిక ఆనాడు వెంకటప్పారావు రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలో ఒక మెడికో స్టూడెంట్ని ఒక ఇద్దరు యువకులు కారుతో గుద్దిన సంఘటన మనం మీడియా ద్వారా, టీవీ నైన్లో కానీ ఇతర మీడియా ద్వారా కానీ చూస్తున్నాము. వారు యువకులిద్దరూ కూడా డ్రింక్ చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే మెడికో స్టూడెంట్ని నిన్నటి వరకు స్థానిక స్వతంత్ర హాస్పిటల్లో ఉంచి నిన్న సాయంత్రం చేసి వారిని హైదరాబాద్ తీసుకెళ్ళినట్టుగా అమ్మాయిని పిలుస్తుంది. అంటే మేము హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చాం ఇప్పుడు, అందువల్ల విషయం చెప్పగలుగుతున్నాను. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒక మెడికో స్టూడెంట్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ అమ్మాయి కొరకు కోట్లాది రూపాయలు వెచ్చించి ఆ అమ్మాయిని వారు కాబోయే డాక్టర్గా, అంటే ఇవాళ జరిగిన సంఘటన వల్ల వాళ్ళ తల్లిదండ్రులు నష్టపోవడమే కాకుండా సమాజం ఒక మంచి డాక్టర్ కూడా కోల్పోయినట్టుగా అవుతుంది. అయితే ఈ సందర్భం దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ బారో కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమంలో కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు తూర్పుగోదావరి జిల్లా సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. స్థానిక శ్యామల సెంటర్లోని సిఐటియు కార్యాలయంలో గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, ఏఐటిసి జిల్లా కార్యదర్శి కె రాంబాబు, ఐఎఫ్టియు నాయకులు జోజీలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్మిక చట్టాలను బలహీనపరుస్తోందని, కనీస వేతనం 31,000 అమలు చేయకుండా లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోంది.
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అందరికీ చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో రేపు ఆగస్టు 10వ తారీఖున క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక హక్కుల్ని, అలాగే రైతు యొక్క పండించే పంటలకు కానీ, అలాగే రైతు కూలి సంఘాలకు కానీ, అలాగే కార్మికులకు కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూరడం లేకపోయిన కారణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం, రైతు వర్గం అందరూ దీంట్లోకి, ఎందుకంటే వాళ్ళ హక్కుల్ని సాధించుకోవడానికి ఈ క్విట్ ఇండియా స్ఫూర్తితో రేపు ఆగస్టు 10వ తారీఖున జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున జైలు బరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే కార్మిక చట్టాలన్నీ నిర్వీర్యం చేసి దాన్ని 4 లేబర్ కోడ్ల కింద తీసుకొచ్చి కార్మిక హక్కులన్నీ కాలరాసి బానిసలుగా మార్చే ఈ 4 చట్టాలని తీవ్రంగా కార్మిక లోకం వ్యతిరేకిస్తుంది. ఎంత వ్యతిరేకించినా ఈ బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క వెనక తగ్గంటే దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా, అలాగే రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే ఏదైతే అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి, అలాగే ఏదైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికుల్ని రెగ్యులరైజేషన్ చేయాలని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి 31,000 వేతనం కల్పించాలని చెప్పి అనేక డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా రేపు 10వ తారీఖున నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాయి. కావున ఈ ఏదైతే మన తూర్పుగోదావరి జిల్లా మన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉన్న ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి పత్రిక ద్వారాగా మీకు తెలియజేయడం జరుగుతుంది. కావున రేపు 10వ తారీఖున పెద్ద ఎత్తున ప్రజలు, కార్మికులు అందరూ కలిసి దీంట్లో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి తెలియపరుస్తూ ఉన్నా. నా పేరు కె రాంబాబు, A2C. 28/9 ఢిల్లీలో కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మనము ఈరోజు దేశవ్యాప్తంగా 10వ తారీఖుని జైలు బరో కార్యక్రమం చేయాలని చెప్పి తీర్మానం చేశారు. ఎందుకంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సమస్యలని, రైతాంగ సమస్యలని మొత్తం అందరినీ కూడా నాశనం చేశాడు. ఈరోజు చూసినట్లయితే చట్టాలని 44 చట్టాలని 3 లేబర్ కోడ్గా 4 కోడ్ల 3 లేబర్ కోడ్గా చేశాడు. కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయట్లేదు. అలాగే రైతాంగానికి కూడా గిట్టుబాటు ధర చేయట్లేదు. ఓ పక్కనే పొగాకు పండిస్తున్నారు, దానికి గిట్టుబాటు ధర ఇవ్వండి అని చెప్పంటే దానికి కూడా ఇవ్వట్లేదు. దానికి రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళ దెబ్బలాడుకుని మొత్తం నాశనం చేశారు. ఇవాళ పేపర్లో చూసినట్లయితే జగన్ గారి 50 రూపాయలు వచ్చిన తర్వాత పొగాకు వాటిని మీదకి తొక్కుతుంటే బాబు నువ్వు రావద్దు బాబా అని చెప్తున్నారు. అంతే తప్పించి వాళ్ళు వచ్చి మోడీని డిమాండ్ చేసే పూర్తి లేదు. కాబట్టి కార్మికులందరూ కూడా రేపు 10వ తారీఖున జైలు బరో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి మోడీకి వ్యతిరేకంగా చేయాలని చెప్పొచ్చి మేము కోరుకుంటున్నాం. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిపి ఐక్య వేదికగా ఆగస్టు 10న క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం 84వ దినోత్సవం సందర్భంగా జైలు బరో కార్యక్రమాన్ని కేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలని చేయాలని చెప్పి జాతీయ కమిటీ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో జయప్రదం చేయడం కోసం కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి సమావేశం ఈరోజు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా CITU కార్యాలయంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలని తెలియజేయడం కోసం ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో AITC జిల్లా కార్యదర్శి రాంబాబు గారు, అలాగే IFTU నాయకులు జోజీ గారు, CITU నాయకులు SS మూర్తి, పూర్ణిమరాజు, AITC నాయకులు కొండలరావు గారు, CITU జిల్లా అధ్యక్షులు M సుందర్బాబు గారు పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య సారాంశం
ఆగస్టు 10న జరిగేటువంటి జైలు బరో కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం, అన్ని కార్మిక సంఘాల వెనుక ఉన్నటువంటి కార్మిక వర్గం, రైతాంగం. రాజమహేంద్రవరం ప్రసాద్ ఆదిత్య మాల్ గేట్ వద్ద ఆగస్టు 3వ తేదీ రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జీఎస్ఎల్ మెడికల్ కళాశాలలో డెర్మటాలజీ పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న డాక్టర్ ప్రియాంక తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. యువ వైద్యురాలి జీవితాన్ని బలిగొన్న ఆ ఘటన అత్యంత విషాదకరం. పోలీసులు విడుదల చేసిన వివరాలు, సీసీటీవీ దృశ్యాల ప్రకారం మద్యం మత్తులో ఉన్న నిందితులు అత్యంత నిర్లక్ష్యంగా కారును నడుపుతూ ప్రియాంకను పలుమార్లు ఢీకొట్టారు. ప్రమాదానికి ముందు కూడా ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద భద్రతా సిబ్బందితో వారు ఘర్షణకు దిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఘటనను కేవలం రోడ్డు ప్రమాదంగా పరిగణించడం సరైంది కాదు. నిందితులపై హత్యకు సంబంధించిన తగిన చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీలో పీజీ చదువుతున్నటువంటి విద్యార్థిని ప్రియాంక సోమవారం 3వ తారీఖు రాత్రి ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర అత్యంత దుర్మార్గంగా కారుతో గుద్దేసినటువంటి ఘటనలో ఆ అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయిందనేటువంటి సమాచారం వస్తుంది. స్వతంత్ర హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసం చెప్పి హైదరాబాద్ తరలించామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. కారు నడిపినటువంటి యువకులు చాలా నిర్లక్ష్యంగా మద్యం మత్తులో ఒకసారి కాదు అమ్మాయిని 3 సార్లు గుద్దారనేటువంటిది సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పోలీసులు చెప్పిన సమాచారంలో కూడా కనిపిస్తూ ఉంది. అదే యువకులు ఆ ప్రసాద్ ఆదిత్య మాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో తగు పడ్డారనేటువంటి విషయం కూడా పోలీసులు చెప్పిన సమాచారంలోని సీసీటీవీ ఫుటేజ్లోని కనిపిస్తూ ఉంది. ఈ ఘటన చాలా దురదృష్టకరం జరగటం, దాదాపు పీజీ మొదటి సంవత్సరం పూర్తి కావస్తున్నటువంటి ప్రియాంక ఇట్లా ప్రమాదానికి గురయ్యి బ్రెయిన్ డెడ్ కావటం అనేటువంటిది అత్యంత బాధాకరం. ఆ కుటుంబం చాలా తలడిల్లిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ నేను అడగదలుచుకుంది ఏమంటే, సోమవారం రాత్రి ప్రమాదం జరిగితే దాదాపుగా ఈరోజు గురువారం, బుధవారం సాయంత్రం దాకా ఈ సమాచారం ఎందుకు బయటికి రాలేదు? ఎక్కడ ప్రమాదం జరిగినా ఆ యాక్సిడెంట్ని ప్రధానమైన పత్రికల్లో యాక్సిడెంట్కి నమోదవుతుంటుంది కదా, ఎందుకు క్రైమ్ వార్తగా అది రాలేదు? సోమవారం జరిగినటువంటి సమాచారం మంగళవారం ప్రధానమైన పత్రికల్లో రాలేదు, బుధవారం ప్రధానమైన పత్రికల్లో రాలేదు, బుధవారం సాయంత్రం సోషల్ మీడియాలో వస్తే దాని ఆధారంగా ఈరోజు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఘటన జరిగింది అని చెప్పి వివరాలన్నింటినీ ప్రెస్ నోట్ రూపంలో తెలియజేశారు. ఆ ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పి పేర్లు వివరాలతో సహా ఇచ్చారు. అందుకని నేను సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ఘటన సంబంధించి సమగ్రమైన విచారణ జరిపించాలి. ఎందుకని సోమవారం రాత్రి జరిగితే ఇన్ని రోజులు పత్రికల్లో కూడా రాకుండా ఈ ఘటన తొక్కిపట్టబడింది అనేటువంటి దాని మీద కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మూడోది, ఇంత దారుణమైన ఘటన జరిగితే ఈ సమాజంలో ఎవరికీ తెలియనట్టుగాను ఏమీ జరగనట్టుగాను ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని కూడా అడుగుతా ఉన్నాం. ఎవరైతే మద్యం మత్తులో ఇంత తీవ్రమైనటువంటి ఘాతుకానికి పాల్పడ్డారో ఇది ప్రమాదం అని చెప్పి తోసేయడానికి సరైనది కాదు. ఇది ఖచ్చితంగా హత్యా నేరం మోపబడాలా, హత్యా నేరం కిందే వాళ్ళని అరెస్ట్ చేయాలా, కేసులు కట్టాలి. ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా సిపిఎంకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ వివరాలన్నింటి మీద సమగ్ర విచారణ జరిపించండి. ఎందుకని ఆలస్యమైందో కూడా జిల్లా పోలీసు అధికారులు బహిర్గతం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని కందుల జెస్సీ ఇటీవల ప్రతిష్టాత్మకమైన శక్తి సాట్ కార్యక్రమానికి ఎంపిక కావడం పట్ల నేడు టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ కందుల జెస్సీకి శాల్వా కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఆమె సాధించిన ఈ ఘనత రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ్మిశెట్టి పద్మ జ్యోత్స్న, ఎంఈఓ తులసిదాస్, విద్యార్థిని తల్లిదండ్రులతో డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడారు. కందుల జెస్సీ విజయం వెనుక ఉన్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు శ్రీను మరియు అరుణ కృష్ణని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఆమెకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఫస్ట్ సెకండ్ క్లాస్ నుంచి కూడా అదే పైలట్ అవ్వాలని ఒక అంబిషన్, అది దానికి ఇప్పుడు ఇలాగ రూట్ ఇక్కడ మా స్కూల్లో దొరికింది సార్. ఫస్ట్ సెకండ్ క్లాస్లోనే సార్ చెప్పింది. ఇప్పుడు
ఇప్పుడు ఈ స్కై రూట్ వాళ్ళు ఉన్నారు. స్కై రూట్ ఉన్నారు అంటే దేవర్ డూయింగ్ సంథింగ్ అని తెలుసు, కానీ వాళ్ళు అంటే ఎంత సీరియస్గా రాకెట్లో వెళ్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ గుడ్, బాగా చేశాను. సో ఫ్యూచర్ బాగానే ఉంటుంది. అట్లీస్ట్ నీకు చేయాలని వచ్చింది కదా, చిన్నపిల్లలు సేమ్ సైజ్ ఉంటుంది. తను ట్రైనింగ్ వెళ్తాం. ట్రైనింగ్ ఎక్కడ, అందులో ఏ ట్రైనింగ్ ఇస్తారు? మా చేత అంటే ఇస్రో సైంటిస్ట్ వాళ్ళ సూపర్విజన్లో శాటిలైట్స్ తయారు చేస్తారు. మినీ శాటిలైట్స్, చిన్న కమ్యూనికేషన్ సర్క్యూట్స్ అలాంటివి ఎలా ఉంటాయి? అది అంటే ఫస్ట్ టీమ్స్ కింద డివైడ్ చేస్తున్నాం సార్. ఇంకా వేరే కంట్రీస్ నుంచి కూడా ఇంకా వాళ్ళకి ఇంకా ఫండింగ్ అయినా చూసారు. లోకేష్ గారు పక్కన పెట్టామ్మా, మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ఆవిడ ఎప్పుడైనా డైరెక్ట్గా మీకు ఇదయ్యారా? అంటే సెలెక్ట్ అయిన తర్వాత వచ్చారు. అంతకుముందు నీ ట్రైనింగ్లో కానీ సెలక్షన్ కానీ ఓకే. ఆల్మోస్ట్ నీకు మన ఈస్ట్ వెస్ట్ గోదావరి పూరి అంత ఏరియా మనకి పూర్తిగా డార్క్ స్కై ల్యాబొరేటరీ ఏరియా కింద వస్తుంది. ఎందుకంటే అక్కడ మూన్ మనకి డార్క్ అయిపోతుంది. మూన్ ఉండకుండా ఉన్న రోజులు ఉంటాయి, పొల్యూషన్ ఉండదు, ఆల్టిట్యూడ్ హై, ఎడ్జ్ ఆఫ్ ది వరల్డ్. సో అక్కడ కనిపించినంత దగ్గరికి ఇది కనబడదు. సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను వెళ్ళా చూసాను. సో యూనిక్ ఎక్స్పీరియన్స్. నైట్ తీసుకెళ్ళి 1 డిగ్రీలో చూపిస్తారు, పైన అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకేం తెలుసు, క్వశ్చన్లు అడుగుతున్నారు. ఫర్దర్గా నువ్వు చదువు గురించి ఏం కావాలన్నా మమ్మల్ని అడుగు. నేను ఎమ్మెల్యే గారు తూర్పుగోదావరి జిల్లాలోని కపిలేశ్వరపురం శ్రీ సర్వరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026 సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన 3 విద్యార్థినులకు దాతలు నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు స్వర్గీయ గన్నమని వీరరాఘవులు జ్ఞాపకార్థం ఆయన సతీమణి గన్నమని ప్రభావతి అందించిన 10,000 నగదును పరీక్షల్లో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన తర్లంపూడి రత్నకుమారికి 5,000, పొన్నమండ మహాలక్ష్మికి 3,000, పిల్లి స్నేహవల్లికి 2,000 చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ప్రధానోపాధ్యాయులు వంగ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గన్నమని వీరరాఘవులు కుమార్తె గన్నమని భానుమతి, అల్లుడు సుబ్బారావులు పాల్గొని విద్యార్థినులకు నగదును అందించారు. సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ నగదు ప్రోత్సాహక దాతలను అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వీరరాఘవులు బంధువులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ అదృష్టంగాను మేము చదువుకుని మళ్ళా మా అదృష్టంగా ఇదే పాఠశాలలో మేము ఉపాధ్యాయులుగా రావటం మాకు చాలా ఈ యొక్క స్కూల్ పెట్టినటువంటి భిక్షగా భావిస్తున్నాం. మరి మా విద్యార్థులందరూ కూడా మంచి భవిష్యత్తు రావాలని, మీ అందరి యొక్క ఆశీస్సులకి కూడా వాళ్ళు చక్కగా ఉన్నత స్థానంలో ఉంటానని కోరుకుంటూ స్పెషల్ రిక్వెస్ట్ భానుమతి మేడం. జాబుల్లో మేము సెటిల్ అయ్యాం. మరి మీకు అలా అనిపిస్తుందా లేదా? సెటిల్ అవ్వాలనిపిస్తుందా? అవ్వాలంటే ఏం చేయాలి? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడం, బాగా చదవటం, అర్థమైందా? టీవీ ప్రోగ్రామ్స్ కూడా ఏదైతే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవే చూడాలి, అర్థమైందా? మిగతా వాటిలో అసలు మీకు కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ చేయాలి. అందులో చూడు కొంతమంది చక్కగా స్పోర్ట్స్లో కూడా మంచి మంచి నేమ్స్ తెస్తున్నారా లేదా, చదువుతున్నారు, చూసారా లేదా మీరు? సో మీరు నాట్ ఓన్లీ స్టడీస్ అంటే మీరు చదివే కాకుండా మిగతా ఆటల్లో కూడా కాంపిటేటివ్గా ఉండాలి. ఇప్పుడు మీకు స్కూల్స్లో స్పోర్ట్స్ జరుగుతాయా లేదా? స్కూల్ లెవెల్లో జరుగుతాయి, క్లస్టర్ లెవెల్లో జరుగుతాయి, అవునా కదా? జిల్లా పరిషత్ లెవెల్లో జరుగుతాయి. అన్నిట్లో కూడా మీరు యాక్టివ్గా ఉండాలి. చెయ్యాలనే దృఢ సంకల్పంతో మరి గత 3 సంవత్సరాలుగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. మరి అదే సందర్భంగా మరి ముందుగా జూన్లోనే ఇచ్చేవారు, అప్పుడు బెంగళూరులో ఉండడంతో ఈ కార్యక్రమం ఇప్పుడు వరకు జరిగింది. లేదంటే ఆగస్ట్ 15కి ఇద్దాం అనుకున్నాం, కానీ వేరే కారణాలు ఉండడం చేత వారు ఈ రోజుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రోత్సహించడం వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి మంచి మార్కులు సాధించాలి, మంచి విద్యని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజా సమస్యలపై పోరాట యోధుడు జక్కంపూడి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. మెడికో విద్యార్థినికి న్యాయం చేయాలి, ర్యాష్ డ్రైవింగ్పై ఉక్కుపాదం.
ఆగస్టు 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మోడీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.